ఉన్నది కథ కాదు. ఆ పుస్తకాన్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళనే చదువుతుంది ఆ పుస్తకం. ఈ కథ నాకు జరిగిందైతే అస్సలు కాదు. హ్మ్. నా ఫ్రెండ్ అర్జున్ చెప్పాడిది. తను డిగ్రీ చదివేటప్పుడు సిటీ బయట ఒక పాత లైబ్రరీ ఉందంట. అక్కడికి వెళ్ళాడంట కూడా తను. ఆ లైబ్రరీ చాలా ఏళ్లుగా మూసి ఉందంట. ఎవరు అక్కడికి వెళ్లరంట. తలుపు తట్టగానే తెరుచుకుందంట కూడా. లోపల మొత్తం దుమ్ము. ఎవరు కూడా సంవత్సరాలుగా అడుగు పెట్టనట్టుగా ఉన్నదంట. షెల్ఫ్స్ అంతా పాత పుస్తకాలతో నిండిపోయి ఉన్నాయి. మధ్యలో ఒక వుడెన్ టేబుల్. ఆ టేబుల్ మీద ఒక పుస్తకం మాత్రమే ఉందంట. అతని దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని తెరిచాడంట. ఆ మొదటి పేజీలో ఒకే ఒక్క లైన్ ఉంది. "నువ్వు ఆలస్యంగా వచ్చావు." జోక్ అనుకొని నవ్వాడంట ఆ సెంటెన్స్ చదివి. కానీ నెక్స్ట్ పేజీ ఓపెన్ చేయగానే తన పేరుందంట. అప్పుడు తను చెప్పిన వాయిస్ అయితే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఏంటిది తన పేరు ఉండడం ఏంటి అనేసి. ఒక్క పేజీ తిప్పుతుంటే అందులో అతని లైఫ్‌లో జరిగిన ప్రతి విషయం, అది కూడా చిన్నప్పటి నుంచి జరిగిన యాక్సిడెంట్లు, ఎవరికీ చెప్పని సీక్రెట్లు కూడా ఉన్నాయంట. అతనికి భయం మొదలైందంట. చివరి పేజీకి వచ్చేసరికి ఆ పేజీ ఖాళీగా ఉందంట. కానీ మధ్యలో నల్లటి గీతలు. అవి కూడా మెల్లగా కదులుతున్నట్టుగా కనిపించాయంట. అప్పుడే సెల్ఫ్ మధ్య ఒక నీడ నిలబడి అతన్ని చూస్తుందంట. అతను వెంటనే పుస్తకం మూసేయాలని ప్రయత్నించాడంట. కానీ పుస్తకం తనకు తానే చాలా ఫాస్ట్‌గా మూసుకుందంట. వెంటనే లైట్లన్నీ పూర్తిగా ఆఫ్ అయిపోయాయంట. కొన్ని సెకండ్ల తర్వాత వెలుతురు వచ్చేసరికి చైర్స్ కింద పడిపోయి పేపర్స్ ఎక్కడికక్కడ పడి ఉన్నాయంట. కానీ ఆ పుస్తకం మాత్రం కనిపించలేదు. అర్జున్ అప్పటినుంచి మళ్ళీ ఆ లైబ్రరీకి వెళ్ళలేదు. కొన్ని రోజుల తర్వాత అతను తన ఫోన్‌లో గ్యాలరీలో స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక ఫోటో కనిపించిందట. అతను ఎప్పుడు తీయని ఫోటో అది. అదే లైబ్రరీ టేబుల్ మధ్యలో ఓపెన్ అయి ఉన్న అదే పుస్తకం. అతను జూమ్ చేసి చూశాడంట. ఆ పుస్తకం చివరి పేజీలో కొత్తగా ఒక్క లైన్ రాసి ఉందంట. తర్వాత వ్యక్తికి కథ చెప్పబడింది అని ఉందంట. అర్జున్ వెంటనే నాకు కాల్ చేసి ఈ కథ మొత్తం చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది. ఆ పుస్తకం చదివిన వాళ్ళు కాదు, కథ విన్న వాళ్ళతో అది కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఈ కథ విన్నది నువ్వే. నెక్స్ట్ పేజీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పుస్తకం చదివేది నీ లైఫ్‌లో జరిగిన స్టోరీస్ గురించి. మంచి మంచి హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.